హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి అండ్ బాగుంటారు అని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మీరు కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఒకవేళ నా వీడియో చూసినట్లయితే, నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నేను, మా హస్బెండ్ అండ్ నాకు ఒక బాబు గ్రేడ్ 1 చదువుతున్నాడు. యాక్చువల్లీ ఇప్పుడు కంప్లీట్ అయింది సమ్మర్ హాలిడేస్ ఇక్కడ. ఇంకా నేను ఇంతకుముందు ఒక ఫ్రోజన్ పాలకూర షార్ట్ ఒకటి అప్లోడ్ చేశానండి మన యూట్యూబ్ షార్ట్స్లో. అందరూ ఇంకా ఫ్రోజన్ పాలకూర కూడా దొరుకుతుందా, ఇంకేమేమి దొరుకుతాయి అని అడిగారు. సో నేను ఇక్కడ ఇంకా ఏం దొరుకుతాయి అని చూపిద్దాము అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఇవి వచ్చేసి మనకి బెండకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కూడా పెట్టి అమ్ముతారండి. ఇంకా పెద్దగా పొడుగ్గా కూడా కట్ చేసి పెడతారు అవి. ఇంకా ఇందాక చూపించిందేమో ఫ్రోజన్ మెంతికూర. ఈ మెంతికూర, పాలకూర ఇవన్నీ కడగడము, కట్ చేసి చాలా టైం పడుతుంది కదా. ఇక్కడ కొంచెం జాబ్స్ చేసుకొని అట్లా ఇది అయ్యే వాళ్ళకి కొంచెం టైం తక్కువ ఉన్న వాళ్ళు ఇవి బాగానే వాడతారండి. అందులో ఈ కెనడా చాలా చలి ప్రదేశం కదా. సో ఫ్రోజన్ మిగతా టైంలో ఎక్కువ పండినవి కూడా చాలామంది అలా ఫ్రోజన్లా చేసుకొని పెట్టుకుంటారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూశానండి, ఊతప్పము. ఇవి కూడా మనకి ఇక్కడ ఫ్రోజన్ దొరుకుతున్నాయి. ఇంకా పరాటాల్లో అయితే మెంతికూర పరాటా, పన్నీర్ పరాటా, పాలకూర పరాటా, ఇంకా ప్లెయిన్ ఇలా రకరకాలు దొరుకుతాయండి పరాటాల్లో. వెజిటబుల్స్ అయితే ఇంకా మనకి కాకరకాయ, బెండకాయ, దొండకాయ ఇంకా అన్నీ దొరుకుతాయండి. వెజిటబుల్స్ కూడా మొత్తం అన్నీ ఫ్రోజన్ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పరాటాలతో పాటు మనకి షీట్స్ దొరుకుతాయి కదండి, సమోసా షీట్స్, రోల్ షీట్స్, ఇవి కూడా రెడీమేడ్ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ రైట్ సైడ్లో అయితే మొత్తం ఇది డిజర్ట్స్ అండి. గులాబ్ జామున్, రసమలై కూడా ఈ మ్యాంగో ఫ్లేవరు, ఇట్లా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అవన్నీ దొరుకుతాయి. సమోసా, ఈ ఫ్రోజన్ సమోసా నేను ఆల్రెడీ ట్రై చేశానండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా మనకి ఇక్కడ బయట తీసుకున్న మోస్ట్లీ దగ్గరలో అయితే దొరకవు. సో ఇవి ఎప్పుడైనా తెచ్చిపెట్టుకొని వాడుతూ ఉంటాము. ఇంకా ఈ ఆలూ టిక్కీ, ఇవి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ డిజర్ట్స్ అయితే నేను రసమలై తీసుకున్నానండి. రసమలై చూడగానే నాకు హైదరాబాద్ డేస్ గుర్తొచ్చాయి. మాకు హైదరాబాద్లో మా అమ్మమ్మ వాళ్ళకి దగ్గరలో ఒక రసమలై షాప్ ఉండేది. అక్కడ చాలా చాలా ఫ్రెష్గా ఉండేదన్నమాట. ఇంకా ఎప్పుడైనా సండేస్ అట్లా వస్తే మంచిగా బిర్యానీ ఇవన్నీ తిని వెంటనే ఆ డిజర్ట్ తెచ్చుకునే వాళ్ళము. ఇంకా అక్కడ మాకు పాన్ కూడా తెచ్చుకునే వాళ్ళమండి. సండేస్ వస్తే మంచిగా వండుకోవడం, తినడము, మంచిగా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు పడుకోవడము. నాకు హైదరాబాద్ డేస్ ఒక్కసారి గుర్తొచ్చేసాయి ఈ రసమలై అలా కనపడగానే. ఇంకా మనకి ఇక్కడ ఇవి చూసారా, పనస్తోన్లండి, ఫ్రోజన్వి. ఇప్పుడు నేరేడుకాయలు, తాటి ముంజలు ఇవి కూడా దొరుకుతున్నాయి ఫ్రోజన్. ఎందుకంటే మనకి అందరికీ అవైలబుల్ ఉండవు కదా. సో ఇలా ఫ్రోజన్ తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడన్నా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, తినొచ్చు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి. నాకు తీసుకుందాము అని అనిపించింది. బట్ ఇంకా అంటే మనం చాలా ఫ్రెష్గా తిని ఉంటాం కదా, సో అని ఇంకా తీసుకురాలేదు నేనైతే. ఇవన్నీ ఇంకా సమోసాలు, మోమోస్, ఇంకా ఈ సెక్షన్ అన్నమాట ఇది. మనకి పిజ్జాలు కూడా దొరుకుతాయండి. పిజ్జా, పాస్తా, చికెన్ రోల్స్, వెజ్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా మనకి ఐస్ క్రీమ్స్ అయితే ఇంకా ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అండి, అసలు డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయి. నెక్స్ట్ రోలో ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. బర్గర్ ప్యాటీస్ కూడా దొరుకుతాయండి. అంటే వెజ్ ప్యాటీస్, నాన్ వెజ్ ప్యాటీస్లో అన్ని రకాల మీట్స్తో అలా కూడా మనకి ఉంటాయి. సో ఏంటంటే మనకి బ్రెడ్స్ రౌండ్వి బయట దొరుకుతాయి కదా, చీజ్ కూడా ఎలాగో దొరుకుతుంది. ఎవరన్నా ఈ ప్యాటీస్ పెట్టుకొని కూడా ఈజీగా చేసుకొని తినేవాళ్ళు, లైక్ వర్క్ వెళ్ళే వాళ్ళు అట్లా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, ఇవి కూడా వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇంకా అందుకనే ఫ్రోజన్ బాగానే ఎవరికన్నా కావాలి, క్విక్గా అయిపోవాలి అనేవాళ్ళు ఈ ఫ్రోజన్ స్టఫ్ బాగానే పెట్టుకుంటారండి ఇంట్లో పక్కాగా. నేనైతే ఈరోజు మెయిన్గా నాకు కొంచెం చికెన్ స్ట్రిప్స్, చికెన్ నగెట్స్ అవి కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు కెనడాలో పిల్లలకి నేను చెప్పాను కదండి, మాకు ఇక్కడ సమ్మర్ హాలిడేస్ జూలై మంత్ అండ్ ఆగస్ట్ మంత్. ఇలాంటివి ఏమన్నా పెట్టుకొని ఉంటే కొంచెం ఈవినింగ్ టైము స్నాక్స్కి ఏదన్నా అడిగినా క్విక్గా చేసి ఇచ్చేయచ్చు కదా, అవి ఉంటే కొంచెం హ్యాండీగా ఉంటాయి అని చెప్పేసి అవి తీసుకుందామని వచ్చాను. నేను ఇందాకైతే మీకు చెప్పాను కదండి, ఫ్రోజన్ పనస్తోన్లు కనిపించాయి అని చెప్పేసి. అసలు బాగానే 8 పీసెస్ అలా ఉన్నాయి
ప్యాకెట్లో ఆల్మోస్ట్ $2.50 చేంజ్ పడిందండి. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 160 to 200 ఇంక్లూడింగ్ ట్యాక్స్. నేను ఫైనల్గా అయితే తీసుకున్నవి ఈ 3 బాక్సెస్ అండి. ఒకటేమో చికెన్ బాల్స్, ఇంకొకటేమో చికెన్ స్ట్రిప్స్, ఇంకొకటి వచ్చేసి చికెన్ నగెట్స్. నేను చికెన్ నగెట్స్ ఎప్పుడు ఒక ప్యాకెట్ ఉంచుకుంటానండి, ఎందుకంటే అది ఈజీ కదా, క్విక్గా చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ చికెన్ బాల్స్ చూపించాను కదండి మీకు, ఆ చికెన్ బాల్స్ని బేక్ చేసుకొని మ్యారినారా సాస్ ఉంటుంది కదా, మనం పిజ్జాకి యూజ్ చేస్తాము, ఆ పిజ్జా సాస్లో కొంచెము ఈ చికెన్ బాల్స్ బేక్ చేసినవి వేసి కొంచెం సేపు ఉడికిస్తే వాటిని చికెన్ మ్యారినారా అంటారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా తెలియకపోతే ట్రై చేయండి. మీకు రెసిపీ కావాలంటే పక్కాగా నాకు కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి, నేను రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి అది. ఫ్రోజన్వి ఫ్రూట్స్ కూడా అన్నీ దొరుకుతాయండి, స్ట్రాబెర్రీస్, బెర్రీస్. ఎందుకంటే ఇక్కడ సమ్మర్లో మాకు స్ట్రాబెర్రీస్, బెర్రీస్ బాగా పండుతాయి, సో అందుకని అవి కూడా ఎక్కువ పండుతాయి కదా, సో ఫ్రీజ్ చేసేస్తారు, అవి కూడా బాగా దొరుకుతాయి. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ సెక్షన్ అండి. ఐస్ క్రీమ్లో అయితే ఇంకా ఈ రెగ్యులర్ ఐస్ క్రీమ్స్ అండ్ పాప్సికల్స్ బాగా దొరుకుతాయి. ఇంకా ఐస్ క్రీమ్స్లో అయితే డిఫరెంట్ ఫ్లేవర్స్ దొరుకుతాయండి, లైక్ వెనీలా, బటర్ స్కాచ్, ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవరు, ఇలా బాగా దొరుకుతాయి. ఐస్ క్రీమ్స్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక్కడ. ఇంకా కోన్స్ దొరుకుతాయి కదా, అవి కూడా మనకి సపరేట్గా దొరుకుతాయి. సో ఇలా చాలామంది ఈ ఐస్ క్రీమ్ బాక్సెస్ అండ్ కోన్స్ అలా కూడా తీసుకెళ్ళి పెట్టుకుంటారు. సో కిడ్స్కి మనం సర్వ్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది కదా. ఈ సైడ్లో అయితే మనకి ఈ ఫ్రోజన్ ఫ్రైస్, ఆనియన్ రింగ్స్ అవన్నీ పెట్టున్నారండి ఈ లెఫ్ట్ సైడ్కి. సో నేను మీకు ఇందాక చెప్పినట్లు ఈ రకరకాల ఫ్రైస్, మిక్స్డ్ వెజ్జీస్, హ్యాష్ బ్రౌన్స్, ఇంకా ఫ్రోజన్ కార్న్ ఉంటుంది కదా, ఆ ఫ్రోజన్ కార్న్, ఇవన్నీ ఈ లెఫ్ట్ సైడ్లో మనకి పెట్టుంచారు. ఈ మొక్కజొన్న పొట్టలు కూడా ఇలా కట్ చేసి ఒక్కొక్క దాంట్లో 5 అలా పెట్టారు. అవి వచ్చేసి 5.98. ఈ పైన వచ్చేసేమో అవి స్టీమ్డ్ కార్న్ అండ్ బ్రోకలీ అండి. అవి జస్ట్ స్టీమ్ చేసుకుంటే ఈజీగా క్విక్గా అయిపోతుంది అని దాని మీద పెట్టుంది. ప్రతిదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి వెనక బ్యాక్ సైడ్లో. దాంట్లో ఫుడ్లో క్యాలరీస్ ఎన్ని ఉంటాయి, ఇంకా మనం దాని ప్రాసెస్ ఏంటి, ఎట్లా బేక్ చేయాలి, ఎంత టెంపరేచర్లో హీట్ చేయాలి, ఇవన్నీ మనకి ప్రతిదానికి ప్రాసెస్ రాసి ఉంటుంది. సో ఈజీ కదా, ఇంకా అవి తెచ్చేసుకొని దాని ఇన్స్ట్రక్షన్స్ చూసి మనం చేసేసుకోవడమే. సో దట్ ఏంటంటే క్విక్గా కూడా అయిపోతుంది ఫ్రోజన్, సమ్టైమ్స్ మనకి టైం లేనప్పుడు అట్లా. ఇవి వచ్చేసి పీస్ అండి. ఈ పీస్ అయితే బాగానే ఉంటాయి, నేను కంపల్సరీ ఎప్పుడు పీస్ పెట్టుకుంటాను, ఎందుకంటే పులావ్స్ వాటిలలో వాడతాం కదా. ఇది వచ్చేసి బీన్స్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, ఇవన్నీ ఈ 3 సెక్షన్స్లో ఉన్నాయి. ఇవంతా ఆల్మోస్ట్ 2.57 అలా ఉందండి, అంటే $3 అప్రాక్సిమేట్గా $180 పడుతుంది. ఇటు వచ్చేసి ఇవి హ్యాష్ బ్రౌన్స్ అంటారండి. ఈ హ్యాష్ బ్రౌన్స్ ఏంటంటే పొటాటోతోనే చేస్తారు. ఇది కెనేడియన్స్కి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మోస్ట్లీ శాండ్విచెస్ మధ్యలో పెట్టుకోవడము, లేకపోతే బేగల్స్ మధ్యలో పెట్టుకొని తినడము, లేకపోతే అలానే హ్యాష్ బ్రౌన్స్ బేక్ చేసుకొని తినడము అలా చేస్తారు. హ్యాష్ బ్రౌన్స్ టేస్ట్ కూడా మంచిగా బాగుంటుందండి. ఇక్కడ ఫైనల్గా అయితే సాసెస్ తీసుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. For watching to my mom's YouTube channel. Please like, share, and subscribe. Bye bye.